మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్టాపూర్లో పోలీసులు కర్డన్ సెర్చ్ చేశారు. సుమారు 300 ఇళ్లలో 1000 మందిని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో 3 లిక్కర్ బాక్సులను స్వాధీనం చేసుకుని 2 గంజాయి తాగిన వారిని అదుపులోకి తీసుకున్నామని మేడ్చల్ సీఐ సత్యనారాయణ చెప్పారు. ధృవపత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని స్థానికులకు అవగాహన కల్పించినట్లు సీఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ గంగిరెడ్డి, మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డిఐ కిరణ్, ఎస్ఓటీ సీఐ శ్యామ్ సుందర్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, పోలీసు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జోను, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిస్టాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో నాతో పాటుగా మేడ్చల్ అడిషనల్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఏసీపీ, మేడ్చల్ ఏసీపీ, మిగతా 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, టీఎస్ఎస్పీ, ఏఆర్, ట్రాఫిక్, సిసిఎస్, ఎస్ఓటీ, ఉమెన్ అందరూ కలిసి దాదాపు 200 మెంబర్స్ ఈ యొక్క ఆపరేషన్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇక్కడ మాకు ఎక్కువ కంప్లైంట్స్ రావడం, ఈ ఏరియాలో అదర్ స్టేట్ వాళ్ళు ఉండటం, ఈ మధ్య ఏ యొక్క అఫెన్స్ చూసినా కూడా కొంతమంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ సర్వెంట్స్ కానీ ఉండి వాళ్ళ యొక్క వివరాలు లేకుండా ఉండటం వల్ల నేరాలు పాల్పడటం, తర్వాత వాళ్ళ యొక్క సమాచారం తెలవకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే కొంచెం ఐసోలేటెడ్ ప్లేసెస్, అదర్ స్టేట్ పర్సన్స్ షెల్టర్ తీసుకోవడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సేకరించడం కోసం వాళ్ళ యొక్క నేర చరిత్రని తీసుకోవడం, వీటన్నిటి గురించి మనం ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు ఇక్కడ సుమారుగా 300 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఇందులో దాదాపు 1000 మందిని మనం చెక్ చేయడం జరిగింది 400 హౌసెస్లో.